ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పరం దాడి సంచలనంగా మారింది. గార్లదిన్నె మండలంలో కనుంపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పార్టీ కార్యకర్త ప్రసాద్ ఇంటిపైన కట్టెలు రాళ్లతో దాడికి దిగారు. పలువురికి ఈ దాడిలో తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కు ఈ పంచాయతీ చేరింది. అయితే ప్రస్తుతానికి 7 పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది గార్లదిన్నె పోలీసులు. చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ కనిపించిన విజువల్స్ లో ఆ దృశ్యాలన్నీ కూడా ఇరు వర్గాలు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వర్గాలే. అయితే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ రసాభాస సంచలనంగా మారింది. చూడండి, అక్కడ కర్ర ఒక బండ మరి రాయిని తీసుకొని కూడా పరస్పరంగా దాడి చేసుకున్నారు. కనుంపల్లిలో రెండు వర్గాల మధ్య రెండు వర్గాలు ఉన్నాయి. అన్ని కూడా రెండు వర్గాలు కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలే. పార్టీ కార్యకర్త ప్రసాద్ ఇంటిపైన కట్టెలు రాళ్లతో దాడి చేశారు. చూడండి, ఆ దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. 10 మంది మగవారు అటువైపు నుంచి ఇరువైపుల నుంచి ఒకరిపై ఒకరు చాలా భీకరంగా దాడులు చేసుకుంటున్నారు. కర్రల రాళ్లతో దాడి చేసుకుంటున్నటువంటి ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలని మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. ప్రసాద్ అనేటువంటి ఒక పార్టీ కార్యకర్త ఇంటిపైన వాళ్ళంతా కూడా దాడికి యత్నించారు. సో మహిళలు కూడా ఉన్నారు. మహిళలను కూడా చూడకుండా రాళ్లతో కర్రలతో చాలా విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు. అక్కడ ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత పెద్ద ఎత్తున దొడ్డు పార్టీ కర్రలతో బండరాళ్లతో ఒకరిపై ఒకరు చాలా విచక్షణ రహితంగా ఎదురు వాటికి తగులితే ప్రాణాలు పోతున్నటువంటి ఒక సోయి సొంపు లేకుండా చాలా విచక్షణ రహితంగా దాడి చేస్తారు. మహిళలు కూడా మీరు గమనించిన మహిళల చేత కూడా కర్రలు ఉన్నాయి. మహిళలు కూడా దాడి చేస్తున్నారు. మహిళల చేత కూడా కర్రలు ఉన్నాయి. వారు కూడా కర్రలు పట్టుకొని వెళ్ళిపోయి దాడులు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నారు. చూడండి, అక్కడ వ్యక్తి పైన తలపైన పదే తలపైన బాధడం, తలపైన కర్రలతో కొట్టడం, బండరాలతో దాడులు చేయడం చుట్టుపక్కల చూసేవారంతా కూడా చూస్తూనే ఉండిపోయారు. కానీ ఎవరు కూడా ఆపలేకపోయారు. సుమారుగా 10 మంది అటువైపు 10 మంది ఇటువైపు రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఊరికే ఉండు చెప్తా. ఊరినే ఉంటుంది. రామ్గడే చూడు. ఎవరు మహిళలు మగవారనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు ఉన్నాయి. చాలా విచక్షణ రహితంగా నిజంగా దాడి చూస్తుంటేనే చూసే వాళ్ళకి భయం వేస్తుంది. కర్రలు పట్టుకొని తల్లపైన చాలా ఎడామెడ బారేసుకుంటున్నారు. తల్లపైన చాలా బలంగా కొడుతూ ఉన్నారు. చిన్న పిల్లలు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు గమనించండి. ఒకరినొకరు చాలా విచక్షణ రహితంగా ఆ దృశ్యాలు చూస్తుంటేనే భయం వేస్తుంది. అంతలా చాలా బీభత్సంగా ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటన గల కారణాలు ఏంటో ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతానికైతే ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. కనుంపల్లిలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. ఒక టీడీపీ కార్యకర్త ఇంటిపైన ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇంటిపైన రాళ్లతో కర్రలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లానాయుడు అందిస్తారు. చెల్లానాయుడు, ఏం జరిగింది అసలు? ఇంత చాలా ఘోరంగా విచక్షణ రహితంగా కర్రలు పట్టుకొని తలలపైన కొట్టడం లాంటిది కానివ్వండి, మహిళలు మగవారిని తేడా లేకుండా భీకరంగా దాడి జరిగిందని చెప్పొచ్చు. ఏంటి అసలు దాడి గల కారణం ఏంటి? అప్డేట్స్ ఏమంటున్నాయి? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని కనంపల్లి గ్రామంలో నిన్న చోటు చేసుకున్నటువంటి గొడవ ఇదైతే రెండు వర్గాలు వచ్చి ఒకటే పార్టీకి చెందిన వారు, వీరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు, ఒకటే కమ్యూనిటీకి కూడా చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా వీరి మధ్య పొసగనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో వాటర్ ఫిల్టర్
సంబంధించి ఒకరికి కేటాయించిన నేపథ్యం కావచ్చు, లేదంటే మరొకటి ఫీల్డ్ అసిస్టెంట్ విషయం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీరు చిలికి గాలివానగా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి. కానీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో సర్ది చెప్పారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయినప్పటికీ నిన్నటి రోజు అయితే మాత్రం విచక్షణ రహితంగా కర్రలు రాళ్ళు చేత పట్టుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ప్రసాద్ మరియు నల్లమ్మ వర్గీయుల మధ్య జరుగుతున్నటువంటి ఈ గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇన్ క్లియర్ చెల్లాడు అక్కడ రాజకీయ విభేదాలు కాదు, ఆధిపత్య పోరు కాదు, ఒక ఫిల్టర్ కి సంబంధించి వాటర్ ఫిల్టర్ కి సంబంధించిన అంశం అంతేనా? ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. ఇక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా వచ్చే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, లేదంటే ఇతరత్ర అనేక అంశాలకు కూడా ఇక్కడ ప్రసాద్ మరియు నల్లమ్మ వర్గీయుల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలతో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ పోలీసులు సర్ది చెప్పి పంపినటువంటి నేపథ్యం. అయినప్పటికీ ఈ రోజు ఏకంగా కర్రలు రాళ్ళు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా చాలా దారుణంగా ఒకరిని మహిళల్ని కావచ్చు, యువకుల్ని కావచ్చు, వృద్ధుల్ని అందరినీ ఒకరినొకరు కొట్టుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి సంగతి. ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ప్రాణాలు పోయినా ఎవరివైనా ప్రాణాలే కదా, అలాంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ముఖ్యంగా దాడులు చేసుకోవడం అనేది చాలా అక్కడ దారుణంగా కనిపిస్తుంది. మరోవైపు దాదాపు ఈ దాడిలో 7 నుంచి 8 మంది కూడా గాయపడినట్టుగా మనకు పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ఆ 8 మందిని కూడా అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచి వీరికి ఏదైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి అయితే మాత్రం ఈ కనంపల్లి గ్రామంలో ఉన్నటువంటి వీరు తెలుగుదేశం వర్గీయులు ఎందుకు ఇంత విచక్షణ రహితంగా వ్యవహరించడం అనేది మొత్తం నాయకులు కూడా విస్తుపోతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇది ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడమా, లేదంటే సర్ది చెప్పుకోవడమా, లేదంటే ఒకటి మాకు ఒకటి మీకు అన్నట్టు ఈ రకంగా మాట్లాడుకోవడమా, ఇటువంటివన్నీ చాలా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాడుల వరకు పోవడం అనేది ఎంతవరకు సబబు? ఒకరిద్దరి మధ్య సమస్యగా లేదు. ఇక్కడ సుమారుగా 10-15 మంది ఒకరిపై ఒకరు చాలా విచక్షణ రహితంగా మగవారు ఆడవాళ్ళని తేడా లేకుండా చాలా దారుణంగా ఘోరాతి ఘోరంగా దాడులు జరుపుకుంటారు. అంటే ఏం జరిగింది? ఇంత పెద్ద ఎత్తున సమస్యని తీసుకోవడం గల కారణం ఏంటి? ఇంకా ఎవరు దీన్ని సర్దిమణిగించే ప్రయత్నం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? ఊర్లో గ్రామ పెద్దలు కానివ్వండి, లేకపోతే పోలీసుల దగ్గరికి సమస్య వెళ్ళలేదా అంతకంటే ముందు? మన మొత్తం మీద అయితే ఇక్కడ 2 వర్గాలండి, ప్రసాద్ మరియు నల్లమ్మ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. ఇది చిలికి గాలివానగా నిన్నటి రోజు అయితే మాత్రం ఏకంగా అదే చూడొచ్చు మనం విజువల్స్ లో దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఏకంగా ఎందుకంటే సింగనమల నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ గతంలో కూడా శ్రావణి దృష్టికి వస్తే వీరికి సర్ది చెప్పి ముఖ్యంగా అక్కడ వాటర్ ఫిల్టర్ కు సంబంధించిన ఒకటి ప్లాంట్ కూడా ఎవరు లేని కొంచెం తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఏదో ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో మిగతా వారు ఆగ్రహిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్నటువంటి నేపథ్యం. అది మాకే కావాలని మరొక వర్గం మొండిగేసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మరొకటి ఫీల్డ్ అసిస్టెంట్ విషయం కావచ్చు, ఇలాంటి ఇట్లా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు సంవత్సర కాలంగా వీరి మధ్య ఆధిపత్య పోరు. మాది జరగాలి అంటే మాది జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరులో భాగంగానే ఈ రోజు ఏకంగా దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే దీంట్లో ఎంతో సంతోషించాల్సిన విషయం, ఎవరి ప్రాణాలు పోలేదు. ఎందుకంటే తలలపై ఎంత దారుణంగా కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ప్రాణాలు పోయి ఉంటే మాత్రం ఏం చేసేది? అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఏకంగా దాడులు చేసుకోవడం ఎందుకు? ఏదైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా పెద్ద మనుషుల్ని ఆశ్రయించి ఏదైనా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి పక్కన గ్రామస్తులు మరోవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి వేరే పార్టీలు కాదు, వేరే కమ్యూనిటీ కాదు, సేమ్ కమ్యూనిటీ ఒకటే పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున మీరు ఒక నల్లమ్మ కావచ్చు, ఈ ప్రసాద్ వర్గీయులు ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మిగతా గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్, ఓకే. అంటే ప్రజెంట్ ఈ దాడిలో ఎటువంటి గాయాలయ్యాయి? వారివరకైనా చాలా ఇబ్బంది కలిగిందా? క్యాజువాలిటీస్ నమోదయ్యామన్నా? ఇక్కడ వీరికి దాదాపు 7 నుంచి 8 మందికి కొంచెం గాయాలయ్యాయి. వారికి చాలా మందికి కుట్లు కూడా పడినాయి, స్టిచెస్ కూడా పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే అంటే ప్రాణాపాయం అయితే లేదు, కానీ కొంచెం మంచి దెబ్బలే తగ్గాయి, తలలకు కావచ్చు లాంటి ఇతర. ఎందుకంటే కర్రలతో బాదుతున్నటువంటి నేపథ్యం ముఖ్యం విజువల్స్ లో కూడా చూడొచ్చు. రాళ్ళు విసిరినటువంటి సమయంలో మహిళలు ఉన్నారు, అక్కడ చాలా మంది పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు బాగా గాయాలైతే తీవ్రంగా తగిలాయి. కానీ కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ప్రాణాపాయ స్థితికి వచ్చి ఉంటే ఏమి జరిగేది అనేది పోలీసులు కూడా కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం. ఏదైనా ఉంటే మీరంతా కూర్చొని మాట్లాడాలి, లేదంటే మీకు ఎవరైతే లీడర్ ఎవరైనా ఉంటారో లీడర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించి అక్కడ సముదాయించుకోవడం, ఒకరినొకరు సముదాయించుకోవడం, లేదంటే ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఇటువంటి ప్లాన్ గా వెళ్ళాలి. కానీ ఈ రకంగా వెళ్తే ఖచ్చితంగా ఇద్దరు 2 వర్గాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, పోలీసులు అంతా వచ్చారు. ఏం జరిగిందని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నట్టు నేపథ్యం.
రెండు వర్గాల మీద మీరు ఇలా చేస్తే రెండు వర్గాల మీద కేసులు నమోదు చేసి మేము ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు అయ్యేలా మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది మనసులో పెట్టుకొని మరీ యంగ్స్టర్స్ మిగతా వాళ్ళు కావచ్చు, లేదంటే ఒకటే గ్రామం కావచ్చు, రేపొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఎవరైనా ప్రాణాలే. కాబట్టి రెండు పట్ల ఏం జరిగినా కూడా లాస్ట్ అయ్యేది కూడా మీరే. కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యవహరించే తీరు బాగలేదని పోలీసులు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం రెండు వర్గాల మీద కేసు నమోదు చేయబోతున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు పరస్పరంగా దాడి చేసుకున్నారు. అక్కడ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ విషయంలో కానివ్వండి, వాటర్ ఫిల్టర్ విషయంలో ఈ దారుణమైనటువంటి దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక గొడవ కాస్త తారాస్థాయికి చేరిపోయి ఒక సమూహం మధ్య గొడవలాగా మారిపోయింది. ఇరు వర్గాల నుంచి 10 మంది ఆ దాడిలో పాల్గొన్నారు. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు చాలా విచక్షణరహితంగా దాడి. ఒకసారి చూడండి, ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా దారుణాతి దారుణంగా కర్రలతో ఒకరిపై ఒకరు విచక్షణ కోల్పోయి మరి దాడి చేసుకుంటున్నారు. ఈ ఘటనలో చాలా పెద్ద ఎత్తున వారంతా కూడా గాయాల పడని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్టిచెస్ పడ్డాయి కూడా. చూడండి, తలపైన కర్రలతో ఆ లావుపాటి కర్రలతో దాడి చేస్తుందంటే తల పగిలిపోయి రక్తం చిందిస్తోంది. అటువంటి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక ఇద్దరి మధ్య గొడవ కాస్త తారాస్థాయి చేయిపోయి ఈ రెండు వర్గాల మధ్య గొడవగా మారింది. అనంతపురం జిల్లాలో గార్లదిన్నె మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కనుంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన పైన గార్లదిన్నె పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలు మద్దతించినట్టు తెలుస్తోంది. సో చాలా మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు చూడండి. ఆ విజువల్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడు ఊరినే ఉంటుంది. రామ్గడే చూడు సో ఇటువంటి అప్డేట్స్ మరిన్ని మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం రావాలంటే వెంటనే RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు పొందుతారు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆల్రెడీ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదంటే వెంటనే RTV లైవ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.